ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, చేయాల్సిన కార్యక్రమాలు చూసుకుంటే ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, శ్రావణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా 1, 2 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. చిన్న వయసు నుంచి ఎంతో విధంగా పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాడుకుంటూ వస్తుంటారు. కానీ ఎంత సంపాదించినా కూడా వీళ్ళ చేతిలో డబ్బు నిలబడదు, మనశ్శాంతత లేదు. ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య రావటం. కానీ అన్నదమ్ముల మధ్య కానీ అక్కజల్లుల మధ్య కానీ ఇప్పుడు లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. పెద్ద గండంలో ఇరుక్కునే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. మీరు కొద్దిగా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా పడకోకుండా అశ్రద్ధగా మీరు ఆలోచించినట్టుగైతే దాని నుంచి మీకు కుటుంబంలో లేనిపోయిన సమస్యలు రావటం, మైండ్ డిస్టర్బెంట్ కావటం, ఆరోగ్యం కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం, ఇలాంటి సమస్యలతో మీరు చాలావరకు సతమతం అయిపోతున్నారు. కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా పడినట్టుగైతే మీ జీవితంలో అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు తప్పకుండా 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అష్ట కష్ట దరిద్ర దోషాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఎంత డబ్బు సంపాదించినా ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు చేతికాడికి వచ్చి చేజారిపోతున్నాయి. 100% సక్సెస్ అయిపోతుంది. ఆ 100% మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలంటే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది శాంతం కావాలి. ఆ దరిద్ర దోష నివారణ శాంతం చేసుకుంటేనే మీ లైఫ్లో ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధిగా అవుతారు. కాబట్టి మీకు అది పోవాలంటే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం కావాలి. ఆ అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం కావాలంటే మీరు నవగ్రహ పూజా బలం చేయాలి.